ఫ్రెండ్స్, ఈ నా పొట్టెల్లో అన్ని 105 ఉన్నాయి. చూడండి, 105 ఉన్నాయి ఈ పొట్టెల్లో మేస్తుండాయి. ఈ మందంతా నాయే పొట్టెళ్ళు అన్నీ వచ్చి 105 ఉన్నాయి. పొట్టెళ్ళు అయితే అమ్మాను. బక్రీద్కి అయితే దేవుని వల్ల పర్వాలే బాగానే అమ్మాను. ఒక 70 పొట్టెళ్ళు దాకా అమ్మేశాను. 105 పొట్టెళ్ళు ఉన్నాయి, ఒక 70 దాకా అమ్మేశాను. మళ్ళా పెద్దవి కూడా తెచ్చి ఉన్నాదు ఈ పొట్టెళ్ళు, ఈ కనపడేటి పెద్దవి అవి కూడా అమ్మేశాను. సుమారుగా పోయినాయి పొట్టెళ్ళు అయితే. చూడండి, ఇదో ఈ సైజు తెచ్చాను కదా, అదో ఇది ఆ పెద్దవి. పోతులు ఉన్నాయి, ఈ పొట్టెళ్ళు అయితే అమ్మాను. చూడండి, ఈ పొట్టెళ్ళు అన్నీ అమ్మేశాను. తూకానికి అయితే పెద్దగా అమ్మలే, తూకానికి అయితే ఒక 5 పొట్టెళ్ళు ఇచ్చాను అంతే. తూకానికి 400తోనే ఇచ్చేసాను. ఇంకా 420 అంటే వీడికి రావడం తగ్గియడం అట్లా చేస్తూ ఉండరు. కానీ అన్నీ వచ్చి అట్నే అమ్మేశాను పొట్టెళ్ళు అయితే. ఇప్పుడు ఈ పొద్దు వచ్చి శనివారము, రేపు ఆదివారము. ఈ పొద్దు వచ్చి ఒక 7-8 పొట్టెళ్ళు అయితే పట్టుకొని పోయినారు. మిగతా అయితే ఉన్నాయి, రేపు ఆదివారం పోతాయి సుమారుగా. మా వర్కర్స్ ఈ పొట్టెళ్ళు అన్నీ అమ్మేసినాను. ఒక 30 దాకా ఉంటాయి అంతే. ఉంటే ఇవన్నీ పోయినాయి, పెద్దవి అన్నీ పోయినాయి ఈ పొట్టెళ్ళు అన్నీ అయితే అమ్మేశాను. ఉంటే ఒక 30 ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీరు ఫామ్ ఉండేవాళ్ళు ఏ విధంగా జరిగింది బక్రీదు వీడియోలు అయితే పెట్టలే, ఎందుకంటే సేల్స్కి మనుషులు వస్తా అన్నారు, అవి అమ్ముకుంటా ఉన్నాను. అందుకోసం ఏ వీడియోలు కూడా అప్లోడ్ చేయలే. ఈ పొట్టెళ్ళు చూడండి అన్నీ అమ్మేశాను. చూడండి, ఆ పొట్లు కూడా అమ్మేశాను. ఆ పొట్టెళ్ళు అన్నీ పోయినాయి, ఇవన్నీ పెద్ద అన్నీ పోయినాయి. 105 పొట్టెళ్ళల్లో ఒక 30-35 పిల్లలు మిగులుతాయి. అవి కూడా గిరాకు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది కదా. ఈ పొద్దు కూడా అమ్మాను సుమారుగా. మీరు ఎట్టా అమ్మారో ఏం చెప్పండి. నా అయితే ఇప్పుడైతే దేవుని దేవుళ్ళు అన్నీ బాగా వచ్చినాయి. నా పిల్లలు మేపిన పిల్లలు నాకు డబల్గా మిగిలింది లెక్క. ఏమి ఇబ్బంది లే నాకైతే. అది ఈ పిల్లలు ఇంకా కొన్ని మిగిలినాయి. అప్పుడు 90 తెచ్చి ఉన్నాను, కొన్ని అమ్మేసినాను. మళ్ళీ ఈ పెద్దవి తెచ్చి ఉన్నా. ఈ మంద అయితే నాదే, 105 పొట్టెళ్ళు. ఓకే ఫ్రెండ్స్.